ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ దేవుని సముఖంలో మీరు గడుపుతూ ఉన్నారని మేము నమ్ముచు, మీ యొక్క దీవెనను బట్టి మీరు పొందుతున్న సమాధానం, నెమ్మది, ధైర్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి, చక్కగా దేవుని సముఖంలో ప్రార్థించండి. మీరు మీ కుటుంబాలు దేవునితో దినదినము సమీపముగా గడుపుతూ ప్రార్థనలు ఎదుగుతూ ఉండగా తద్వారా దేవుని నామానికి మహిమ. రెండోదిగా, ఈ భూలోకంలోనూ ప్రతి అవసరతను దేవుడు మీకు తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఘనంగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, దేవుడు ఎంతగానో ఈ ఉదయకాల సమయం మనల్ని ప్రేమించి ఈ రోజు కూడా నూతనమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతుండగా ఈ దినం ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. విన్నాం కదా, మీ అవమానమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను మనకి దయచేయబోతున్నాడు. మనం పొందినటువంటి నిందలకు ప్రతిగా రెట్టింపు భాగాన్ని ప్రభు మనకు దయచేయబోతూ ఉన్నాడు. మన దేశంలో మనం ఘనత పొందిన వారముగా, ఆశీర్వదించబడిన జనముగా ఉంచబడతామని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిత్యానందం వారికి కలుగును. అవును దేవుని బిడ్డలారా, ప్రతి ఘనత, ప్రతి విధమైనటువంటి మహిమ, దీవెన ఎప్పుడు ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తాడు అంటే అవమానాలు, నిందలు ప్రభు నిమిత్తం మనం భరించినప్పుడు. నిజమే, మన జీవితాల్లో ప్రభు నామాన్ని బట్టి, ఆయనను బట్టి కొన్ని సందర్భాలు అవమానించబడుతున్నాం, నిందించబడుతున్నాం. రెండోదిగా, మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనం ఒకవేళ అవమానాల పాలవుతున్నామేమో, నిందల పాలవుతున్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి అవమానానికి ప్రతిగా నీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాను. నీవు పొందిన నిందకు ప్రతిగా ఇక రెట్టింపు భాగమును నీవు అనుభవించి ప్రభువులో ఆనందించబోతున్నావు, ఆదరించబడబోతున్నావు. అంతేకాక నీ దేశంలో నీకు నెమ్మది, విడుదల, ఆయన అంటున్నాడు, నిత్యానందము నీకు కలుగును. అవును దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం శ్రేష్టమైనది. మన జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు, ఒత్తిడి, గర్భఫలం లేని నింద కావచ్చు, నిరుద్యోగ పరిస్థితిని బట్టి కావచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయి సాతానుకి లోబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, ఏ కోణంలో ఒకవేళ నింద, అవమానాన్ని భరించినా, అది ప్రాముఖ్యంగా దేవుని గురించినటువంటి నింద, అవమానాన్ని భరిస్తూ ఉంటే నిశ్చయంగా దేవుడు ఘనతని, రెట్టింపు భాగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. కనుక సంతోషించు, ధైర్యం తెచ్చుకో. లోకాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్నటువంటి విషయములను బట్టి ఒకవేళ నింద, అవమానాలు ఎదుర్కొంటే దాని విషయమై ఏమీ చెప్పలేం. కానీ దేవుని బట్టి, దేవునిలో కొనసాగుతూ దెబ్బలను పొందావేమో, అవమానాలు పొందావేమో, వ్యతిరేకతలు పొందావేమో, నిశ్చయంగా నీ దేవుడు ఎలాంటి వాడు అంటే తన కోసము ఎవరు నిందించబడినా, అవమానించబడినా వారందరికీ రెట్టింపు ఘనతని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కనుక దేవుని వైపు చూడండి. మీకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించండి. ప్రభువు నీకు నిత్యానందాన్ని కలగజేయబోతున్నాడు. నిత్యము ఆనందంతో, సంతోషంతో. ఈరోజు వరకు ఒకవేళ కన్నీరే ఉందేమో, ఈరోజు వరకు ఒకవేళ చింతే ఉందేమో, మానసికమైన ఒత్తిళ్ళు, ఐహిక పోరాటాలు ఒకవేళ ఈరోజు వరకు ఉన్నాయేమో. అయితే నీ ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నీవు నిత్యానందమును పొందబోతున్నావు. నిత్యము ఆనందించే కృప, సదాకాలం సంతోషించి ప్రభు నామాన్ని మహింపరిచే కృపను, అట్టి స్థితిగతులను దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు. అదే ఈ దినపు శ్రేష్టమైన వాగ్దానం. రెట్టింపు ఘనతని మీరందరూ పొందుకోబోతున్నారు. కనుక ఇంకా చక్కటి ప్రార్థన జీవితాలతో, మంచి రక్షణ అనుభవంతో, రెండోదిగా మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ ప్రార్థనలో స్థిరపడి దేవుని సముఖంలో గడపండి. దేవుణ్ణి సమీపించి జీవించండి. దినాల్లో నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. అనేకులు ఎదుట మిమ్మల్ని తలగా లేవనెత్తబోతున్నాడు. శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయం శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభువా. అయ్యా, పొందినటువంటి అవమానానికి, నిందకు ప్రతిగా అయ్యా రెట్టింపు ఘనతను, రెట్టింపు భాగమును ప్రభా మాకు అనుగ్రహిస్తానని, మా దేశంలో ప్రభా రెట్టింపు భాగమునకు కర్తలుగా ఉండే కృపను, ఆశీర్వాదమును ప్రభా మాకు ఇచ్చేదనని, నిత్యానందం మాకు కలుగజేసేదనని శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఈ దినం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాలనైనా, ఇబ్బందులు, అవమానాలు, రెండోదిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ తండ్రి, కుటుంబంలో అసమాధానం ప్రభా, అయ్యా సంపూర్ణ రక్షణ లేని స్థితి, ఇట్టి పరిస్థితులన్నీ యేసు నామములు ఇప్పుడే కొట్టివేయబడును గాక. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభా. అయ్యా బ్లాక్ అయిపోయిన అమౌంట్ కొరకు ద్వారాలు తెరవబడాలి. ఎవరెవరు ప్రభా వివాహాలు జరగక సఫర్ అవుతున్నారటి వారికి ఇదిగో తగిన కాలమంది ఇక మీరు నిర్ణయించిన వివాహాలు ఇక జరుగును గాక. గర్భఫలం లేని బిడ్డలు యేసు నామంలో ఆ నింద కొట్టివేయబడాలి. రెట్టింపు ఘనతనైన నీ బిడ్డలకి కలుగునట్లుగా మంచి గర్భఫలం, కుమార్తెలను, కుమారులను ప్రభ వారికి దయచేయండి. ఏ ఏ విషయాల్లో బ్లాక్ అయి ఉన్నారో ప్రభ, అప్పులు తండ్రి, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో డిస్టర్బెన్సెస్ నాయన, వ్యవసాయ పరంగా డిస్టర్బెన్సెస్ తండ్రి, యేసు నామంలో బ్రేక్ చేస్తున్నాం. అన్ని కోణాల్లో నీ బిడ్డలకి మంచి విడుదల దయచేయండి. ఆత్మీయంగా ఇంకను బలపరచండి. ఎవరి కుటుంబాల్లో రక్షణ, మారు మనస్సు నాయన తండ్రి ఇంకను లేదు, అటు కుటుంబాలలో, అటు బిడ్డలలో ఇదిగో సంపూర్ణ రక్షణ పొందుట కృప తెరవండి. మంచి మారు మనస్సు నాయన నీ బిడ్డల కుటుంబాల్లో, వారి వారి వ్యక్తిగత జీవితాల్లో దయచేయండి. మీరు ఆకడే పర్యంతరం ప్రభా నీ సముఖంలో మిమ్మల్ని సమీపించి జీవించే ఆ కృపను, ధన్యతను తండ్రి నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, మరి ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. రెట్టింపు ఘనత, రెట్టింపు భాగము అనే తండ్రి నిత్యానందముతో కూడిన ఈ వాగ్దానం ఈ సంవత్సర కాలం అంతా వారి జీవిత దినముల పర్యంతరం యేసు నామములో వారి జీవితాల్లో నెరవేరును గాక. ఈ దినం వారందరినీ సంతోషంతో నింపండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే ఈ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి, ఎవరెవరికి ఏ ఏ భాగమో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు, మీ అవసరతలు తీర్చబోతున్నాడు. దేవుని యొక్క సహాయం మనందరికీ నిత్యం తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.